బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. ఏంటి నువ్వే మీ అమ్మ కూరలో ఉప్పు ఏముంటాయో ఏకంగా వీధంతా బుగ్గేసావంటే పార్థబాబు వస్తున్నాడు కదా అని. అబ్బా ఈ వెల్కమ్ అట్టుండాలి కదమ్మా. అవును నాన్నోయ్. ఏంటి అటుండాల్సిన వెల్కమ్ ఇటు రాసిందయ్యా. ఏం పర్లేదు, అటు రాసిందనుకో నువ్వు ఇంట్లోకి వస్తుంటే మాకు బాగుంటుందని అర్థం. అదే ఇటుందనుకో నువ్వు వెళ్ళిపోతుంటే మాకు ఇంకా బాగుంటుందని అర్థం కదా. దానికి ఇంత కష్టపడి వెల్కమ్ రాయటం ఎందుకు? బై అంటే సరిపోద్ది కదా. ఈ కాన్సెప్ట్ మీ నాన్నకి ఇంకా అర్థమైనట్లేదు. ఎక్కడికి వెళ్తున్నారు? పార్సల్ తీసుకురావడానికి స్టేషన్కి వెళ్తున్నాం. ఎలా గుర్తుపడతారు? పెద్దాడైపోయి ఉంటాడు కదా. కదా వాడు మనం గుర్తుపడతాడే పద. ఇప్పుడు మీరు ముసలాళ్ళు అయిపోయారు కదా. దేవుడా, కూతుర్నేమంటే క్వశ్చన్ బ్యాంక్ ఇచ్చావా తండ్రి? రారా. అయ్యో, నువ్వు పార్థు? అమ్మా బావొచ్చాడు. అమ్మా అమ్మా అత్తమ్మా. ఏయ్, ఎందుకు అరుస్తున్నావు? పార్థు బావొచ్చాడు. అమ్మా, బావొచ్చాడు. లలిత పట్టుకో, జాగ్రత్త. బాగా పొడిగయ్యాడే. నేనే అనుకుంటే నాకంటే హైట్ ఉన్నాడు. అవునవును. పెద్దత్త గుర్తుపట్టలేదా? పార్థు, ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నావురా? అక్క అన్న ఇలానే ఉన్నాడు. ఏరా, ఇన్నాళ్ళకి కనీసం మమ్మల్ని ఒక్కసారి కూడా చూడాలనిపించలేదురా నీకు? నీకోసం అక్క ఎంత ఎప్పుడెప్పుడు వస్తావా అని ఎంత కళ్ళ నుంచి మేము ఎంత బెంగ పెట్టుకున్నాం తెలుసా? చాలా ఆనందంగా ఉందిరా. పోన్లే, దేవుడే లేడు. దేవుడి దయ వల్ల ఇప్పుడైనా తిరిగి వచ్చేసాం. మాట్లాడవేంట్రా? రా పార్థు, రా. అమ్మా ఎర్నీళ్ళు. ఇలా ఇవ్వు. ఒక్క నిమిషం. అక్కడే నిలబడిపోయావే, రా రావే. దీనికి సిగ్గు ఎక్కువ. గుర్తుపట్టలేదా? పూరి బయట పారిపోసేసిరా, వెళ్ళు. దా. బయటంటే వంటింట్లో కాదు, వాకిట్లో. ఈ రాముణ్ణి మీ అమ్మ పుట్టింటి నుంచి తెచ్చుకుందిరా. తను కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఇక్కడికొచ్చి దండం పెట్టుకునేది. ఏంటో వదినా అంటే రాముడు నా మాట వింటాడనేది. ఇప్పుడు మీ అమ్మ కూడా రాముడి దగ్గరికి వెళ్ళిపోయిందిగా. ఇంకా రాముడికి చెప్తే మీ అమ్మకు చెప్పినట్టే. అందుకే నువ్వు రాగానే ఇక్కడ తీసుకొచ్చాను. వదినా, పార్థు వచ్చాడు. నాన్నగారు, పార్థు.
అదేం నాన్నగారు, ఇన్నేళ్ల తర్వాత ఇంటికి వస్తే వాడితేం మాట్లాడరు. వాడు వస్తాడని 12 ఏళ్ల నుంచి చూస్తున్నాను. నేను మాట్లాడతానేమోనని ఇంకో 10 నిమిషాలు చూడలేడమ్మా వాడు. ఎప్పుడు తిన్నాడో ఏంటో. వాడికి ఏదైనా పెట్టు. వెళ్ళు వెళ్ళు. ఏట్రా అరటిపళ్ళు కాస్త మంచి చూస్తే అవద్దు. అరటిపల్లి ఉండకు వస్తున్నారండి, అమ్మాయి ఉండకు వస్తున్నారా? ఏట్రో గెలంతలేవు మాట్లాడుతున్నావు మళ్ళీ ఆ? నమస్కారం బాబు గారు. రండి. నమస్కారం రండి. నమస్కారం బాబాయ్ గారు. అయ్యో మీరెందుకు నుంచోడం? కూర్చోండి. పిల్లనిస్తున్నాం కదా అని మర్యాద ఇవ్వకుండా ఉండమంటారా? అమ్మో మూర్తి గారితో మాట్లాడడం కష్టం. బుజ్జి, నువ్వు వెళ్ళి తమలపాకు తీసురా. అలాగే. ఎరా ఏమన్నా అడుగుతావా? పోనీ మీ అమ్మాయిని ఏదైనా అడగమనండి. దానికేం తెలుసు, చిన్నపిల్ల. మా ఇంటికి పంపించండి, అన్ని నేర్పించేద్దాం. వివాహ నిశ్చితార్థ ముహూర్త హస్త సర్వత్రా దిగ్విజయమస్తు. పర్లేదు పర్లేదు కూర్చో. నువ్వేంటి ఇక్కడ? పెళ్లి చూపులు అక్కడ. అయితే నువ్వు ఇంకా ఎదగాలి పార్దు. అంటే ఈ డైరెక్షన్ లో కాదు, ఇక్కడ ఈ ఏరియాలో. ఆ? టీ. ఈ పెద్ద ప్రిన్సెస్ ఇప్పుడు నువ్వు ఒక అంబాసిడర్ కార్ కొనడానికి వెళ్ళావు. పక్కనే ఒక బెంచ్ ఉంది. నువ్వేం కొంటావు? నువ్వు పోర్టబుల్ టీవీ కొనడానికి వెళ్ళావు. ఆ పక్కన ఒక పెద్ద ప్లాజ్మా. ప్లాస్మా టీవీ ఉంది. నువ్వేం కొంటావు? అక్క అంబాసిడర్, నేను బెంజు. అది పోర్టబుల్. నేను ప్లాస్మా. అది లైఫ్ బాయ్. నేను లక్స్. అందుకే నా అన్న దానికి ప్రాబ్లం కాకూడదని ఇలా వచ్చాను. దేవుడు దయ వల్ల దానికి పెళ్ళైపోతే అక్కడ గంటకు తగ్గ బంటలో హృతిక్ రోషనో అభిషేక్ బచ్చనో దొరకపోలే. చూసావా, నువ్వు కూడా చూపు తిప్పుకోలేకపోతున్నావు. అయ్యో దేవుడా, ఎందుకయ్యా ఇంత అందం ఇచ్చావు నాకు? బాధపడకు పూరి. నీ అమ్మ వాళ్ళందరూ అనవసరంగా భయపడుతున్నారు కానీ నువ్వు అంత అందంగా ఏం లేవు. కళ్ళేమంత పెద్దవి కావు. ముక్కు కూడా ఎవరో కొట్టినట్టు కొంచెం లోపలికుంటుంది. పెద్ద కలర్ కూడా కాదు కదా, ఇంకెందుకు భయపడటం? అంటే నేను అందంగా లేనా? వాళ్ళందరూ చెప్పటం వల్ల నీకు అలా అనిపిస్తుంది తప్ప. బెంజ్ అందరు బాగుందంటారు పూరి, కానీ అంబాసిడరే కొంటారు. నా మాట నమ్ము. నువ్వు హ్యాపీగా కిందకి వెళ్ళిపో. ఎవడు బాగున్నా ఉంటాడు చూస్తాను. పార్దు, ఇంకొకసారి చూసి చెప్పు. ఎవరో బాల్ తో కొట్టారు. జాగ్రత్త, బీరోలు పెట్టు. ఏమైంది? ఏంటి? ఇడ్లీ బాగుంది, చట్నీ మాత్రం చాలా చండాలంగా ఉందని చెప్తుంది అక్క. ఓహో అది కాదా, కనీసం కార్పొడనే వచ్చారు సంతోషం అంటుంది. అది కూడా కాదా? ఊరుకో ఊరుకో. దాని బాధ ఇడ్లీల గురించి చట్నీల గురించి కాదు. రైట్. పైన మేడ మీద నేను చెప్తామ్మా, నేను చెప్తాగా. పైన మేడ మీద టీవీ చూస్తుంటే కరెంటు పోయిందట. ఇంత ఖర్చు పెట్టి ఫంక్షన్లు చేస్తారు, ఓ జనరేటర్ గురించి తగలేయకూడదు అంటుంది. ఏమ్మా? అదే నేను తిన్నానమ్మా. అయ్యో, తలనొప్పా? ఏంటైందిరా? ఓహో చెవిపోట. ఏంటమ్మా? గొంతురు కూడా ఉందా కదా? ఏమైంది నానా? నేను చెప్తాను. ఆ పార్దుగాడు దీన్ని అందంగా లేదన్నాడు. పూరి అందంగా లేదన్నాడా?
గో అండ్ టాక్ టు హిమ్. డోంట్ వరీ అన్నయ్య, ఐ విల్ హ్యాండిల్ ది మ్యాటర్. టేక్ ది ప్లేట్ మా. పూరి అందంగా లేదా? ఏ వాళ్ళ అమ్మ అందంగా ఉందా, వాళ్ళ పిన్నులు అందంగా ఉన్నారా? మేము కళ్ళు మూసుకొని కాపరాలు చేయట్లా? చూడవే నువ్వు. ఏమంటున్నాడు? మన డిమాండ్స్ ఏమిటో చెప్పమంటున్నా. పూరికి సారీ చెప్పాను. సే సారీ టు పూరి. ఏమిటయ్యా నీ ప్రాబ్లం? ఇంతమంది నన్ను అందంగా ఉంటున్నారు, నువ్వు ఒక్కడే కాదంటున్నావు. లోపల నీలో ఉందా, దాంట్లో ఉందా? మనలో ఉంది. నువ్వు నోరుమోయ్. సారీ చెప్పవయ్యా మగడా. బావగారు, ఈ విషయంలో మాకు అన్యాయం జరిగితే మేము ఊరుకునేది లేదు. ఏం మాట్లాడుతున్నావు కదా? ఏం మాట్లాడుతున్నారు మీరు? వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే మీరు చూస్తూ ఊరుకుంటారా? ఆగండి, ఆగండి, ఆగండి. ఎందుకు అలా అరుస్తున్నారు? వాడు తెలివిగల వాడు కాబట్టి పెళ్ళవ్వకుండానే ఆడవాడు అందంగా ఉండరు అని అర్థం చేసుకున్నాడు. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఈ సమస్య పూరి ఒక్కదానిది కాదు, మీ ఆడవాళ్ళందరిది. దీనికి పరిష్కారం పిల్లవాడైన పార్థు వల్లనో మేధావినైన నా వల్లనో కాదు. అందుకే దీన్ని భగవంతుడికి వదిలేస్తున్నాను. ఏంటి? నేను ఇప్పుడు 3 అంకెలు లెక్క పెడతాను. 3 అనేసరికి వర్షం పడిందో మీ ఆడవాళ్ళంతా అందంగా ఉన్నట్లు లెక్క. పడలేదు. ఇది అన్యాయం అయ్యా. ఏదన్యాయం? మేము ఒప్పుకోం. ఎందుకు ఒప్పుకోవు? వర్షం అంటే ఎక్కడో ఆకాశం నుంచి పడాలి, మరి 3 అంకెలు అంటే లేకపోతే 3 లక్షలు లెక్క పెట్టమంటావా ఏంటి? మేము అసలే లెక్కల్లో పూర్బాబు, అంతకన్నా కౌంట్ చేయడం మా వల్ల కాదు. 1 2 3 పిల్లగాలి అల్లరి ఒళ్ళంతా గెల్లి నల్ల మబ్బు ఉరిమేనా. పిల్లగాలి అల్లరి ఒళ్ళంతా గెల్లి నల్ల మబ్బు ఉరిమేనా. కళ్ళెర్ర చేసి మెరుపై తరిమేనా. ఎల్లలన్నీ కరిగి చల్లుమంటూ ఉరికి మా కళ్ళలో వాకిళ్ళలో వివిధ వర్ణాల వయ్యారి జాణ అందమైన సిరివాన ముచ్చటగా మెరిసే సమయాన అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువల్లే తిరిగేనా. గుడ్ మార్నింగ్ సార్. పొద్దున్నే సినిమాలు కూడా ఎందుకమ్మా, హాయిగా చదువుకోక. లేదు ఐ ఫైండ్ అవుట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కృష్ణ ఎన్ని, అదేనేమో అడిగి తెలుసుకుంటున్నాను. కృష్ణ ఎన్ని సినిమాల్లో కనిపించాడయ్యా? సార్ కృష్ణార్జున యుద్ధం, కృష్ణ తులాభారం, కృష్ణ పాండవీయం. ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా ఎన్ని సినిమాల్లో కనిపించాడని కాదయ్యా, సూపర్ స్టార్ కృష్ణ ఎన్ని సినిమాల్లో యాక్ట్ చేశాడు. దట్స్ వాట్ ఐ ఆస్కింగ్. ఓ రఫ్గా 300 ఫిల్మ్స్ సార్. రఫ్ ఫెయిల్ కాదు, కరెక్ట్ గా కావాలి. దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ ఐ ఆస్కింగ్ యూ. ఎందుకు సార్? ఎందుకైతే నీకెందుకయ్యా? మా మనవరాలు టీవీకి ఆన్సర్ చేస్తోంది. ఐ వాంట్ టు నో ఇట్, ఐఎమ్ నోయింగ్ ఇట్, దట్స్ ఆల్. కొంచెం ఎవరైనా ఇంటెలిజెంట్ పర్సన్ కనుక్కుని చెప్తాలేమ్మా. అయినా ఇంత చిన్న విషయాలు కూడా తెలియకపోతే ఎలాగయ్యా? ఎందుకు వచ్చావు? మీరే రమ్మన్నారన్నాడు. శివారెడ్డి మర్డర్ కేసు మనల్నే ఇన్వెస్టిగేట్ చేయమన్నారు. వెరీ కాంప్లికేటెడ్ కేసు, చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. సకే. ఇది ఇన్వెస్టిగేట్ చేయడానికి మీకు 2-3 రోజులు సరిపోతుందా? ఇది చదవడానికి 4-5 రోజులు పడుతుంది సార్. ఆహా, చదవటానికే 4-5 రోజులు పడితే చదివింది అర్థం చేసుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది? అర్థం చేసుకున్న దాన్ని దర్యాప్తు చేయడానికి ఎన్ని ఏళ్ళు పడుతుంది? దర్యాప్తు చేసింది రిపోర్టు చేయడానికి ఇంకా ఎన్ని ఏళ్ళు పడుతుంది? నేను కన్ఫ్యూజ్ చేయడానికి అడగటం లేదు.
ఐ వాంట్ టు నో వెదర్ ఇట్ ఇస్ ఇన్ యువర్ రేంజ్ ఆర్ నాట్. టెల్ మీ, దట్స్ ఆల్. చేస్తాను సార్. హలో, ఏమ్మా కమల్ హాసన్ ఫస్ట్ వైఫ్ పేరా? నేను 2 మనుషులు పంపిస్తాను, వాళ్ళు చెప్తారులేమ్మా. మీకు లోక జ్ఞానం లేదు, మీరు వెళ్ళండి అయ్యా. హలో, నేనే. మా మనవరాలు ఏ ఛానల్ చూస్తుందో కనుక్కొని వాడి మీద ఏదో కేసు పెట్టి ముయించండి. ఏదో ప్రశ్నలు వాడు దరిద్రుడు, యూస్లెస్ ఫెలో. నువ్వు మాట్లాడారా? అయిపోతాక నేను బయట ఉంటాను. అక్కర్లేదు, నువ్వే మాట్లాడు, నేనే బయట ఉంటాను. ఈడు వచ్చాడు, నువ్వే కదరా ముందు నాతో చెప్పావు. నువ్వే మాట్లాడు. అక్కర్లేదు. గిరిగాడారా? నువ్వు వచ్చావు ఫస్ట్ నాతో చెప్పాడు. వద్దురా, నాకేం తొందర లేదు. ముందు రమణ గారితోనే మాట్లాడు, నేనే వెళ్తాను. ఏ గిరి ఆగు. నీకు తెలియదురా బాబు, ఇటు పెద్ద నస. ఈ నోట్లో నోరెడితే అవన్నీ బతకనేవాడు. రావణా, నువ్వన్నా చెప్పు. రే చూసావా, మనమేం చెప్పకుండానే మన 2 పేర్లు చెప్పేశాడు. నిజమేరా? అదిరా ఫ్రెండ్షిప్ అంటే. నువ్వు ఉన్నావు ఎందుకు, వేస్ట్ ఫెలో. రే పార్థు, నువ్వేం మారలేదురా, కొద్దిగా అలాగే పొడిగాడు ఉన్నావు. అంతే. నువ్వు కానీ అక్కర్లేదు, నువ్వే మాట్లాడు. పార్థు, నువ్వు ఊరు వదిలిన కాడి నుంచి బెంగతో సాయంత్రం ఇప్పుడు భోజనం కూడా చేయట్లేదు తెలుసా? అదేంటి, డాక్టర్ కదా మానేమన్నాడు, నువ్వు లావ్ అయిపోతున్నావని. నీ ఫీలింగ్స్ అని చెప్పారా, నేను బయట ఉంటాను. ఓకే ఓకే, ఇంక మాట్లాడను, సరేనా? ఇంకేంటి పార్థు విశేషాలు? నువ్వే చెప్పాలి. ఏముంటాయి, మన వాళ్ళంతా తల చోట సెటిల్ అయిపోయారు. చదువుకున్న వాళ్ళంతా టీచర్లు అయిపోయారు, చదువురాని వాళ్ళంతా స్కూల్ ఎట్టేశారు. తెలివైన వాళ్ళు అప్పులు ఇచ్చి వ్యాపారం చేస్తున్నారు, తెలుగు తక్కువ వడ్డీలు కట్టి వ్యవసాయం చేస్తున్నారు. అలా బయటికి వెళ్ళి కాఫీ తాగి దమ్ము కొడదాం రారా. ఒక్క నిమిషం, అత్తయ్యకి చెప్పొస్తాను. ఇప్పుడు షర్ట్ల గురించి ఆవిడకెందుకు, అనవసరం కదా. కాఫీ వరకు చెప్పొస్తాను. అయితే ఓకే. సాంబార్ చప్పగా ఉంది. గ్లాస్ మార్చండి, సాంబార్ దగ్గర మంచినీళ్ళు ముంచి తినేస్తున్నాడు. చాలా రోజులు అయిందిరా ఇక్కడికి వచ్చి. అప్పున్నావా? సత్తిగా బావా, నీకెప్పుడు మన శేఖర్ గడి విషయంలో బాధ అనిపించలేదా? నాకు మాత్రం చాలాసార్లు మనం తప్పు చేసామనిపించిందిరా. ఇప్పుడు అవన్నీ ఎందుకురా? ఎందుకంటావేంట్రా, ఇటు చేసిన తప్పు కదా. మరి అప్పుడే చెప్పొచ్చు కదా. అప్పుడు నా వయసు 10 ఏళ్ళు. అప్పుడు ఆడ వయసు 10 ఏళ్లే. ఎన్నైనా చెప్పరా, నువ్వు అలా చేయటం మాత్రం తప్పురా. ఎలా చేయటం? జీవితంతో పందెం గాయటం, అది 10 ఏళ్ల వయసులో. కరెక్ట్ అంటారా? ఎవరి జీవితం, ఎవరు పందెం కాశారు, ఎవరి వయసు 10 ఏళ్ళు? నేను ఇన్ఫర్మేషన్ చెప్పట్లేదండి, ఫీలింగ్ గురించి చెప్తున్నాను. ఎందుకు ఫీల్ అవుతున్నావు? ఫీల్ అవ్వాల్సిన సంఘటన కాబట్టి. ఏంటా సంఘటన? ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? ఎవరు రేపింది, ఏంటా గాయం? ఎప్పుడో 12 సంవత్సరాల క్రితం జరిగిన విషయం సార్ అది. అదే ఏంటా విషయం? చెప్తే చెరిగిపోయే తప్పు కాదు సార్ అది. రేయ్! అలాంటప్పుడు ఎందుకు మొదలెట్టారా? నా మానాన్ని నేను మాడిపోయిన మసాలా దోశ తింటుంటే జ్యోతిలక్ష్మి డాన్స్ చేసినట్టు వినిపించి వినిపించకుండా, కనిపించి కనిపించకుండా, చూపించి చూపించకుండా తినేసింది ఎవరు? ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి, తెలియాలి, తెలిసి తీరాలి. చెప్పరా. వద్దు, ఈడైతే లాయర్లాగా ఈడైపే చెప్తాడు, నేనైతే జడ్జిలాగా అందరి వైపు చెప్తాను. ఏం చెప్పినా నా వైపు చూసి చెప్పు. 12 సంవత్సరాల క్రితం ఇదే ఊళ్ళో నేను, పార్థు, గిరి, పూజారి గారి అబ్బాయి శేఖరం 5వ తరగతి చదువుతున్నామండి. ఓ రోజు ఈ పార్థు శేఖర్ గాడిని నీకు ధైర్యం లేదని ఏడిపించాడండి. దానికాడు ఒప్పుకోలేదండి. అప్పుడు ఈ పార్థుగాడు ఆడితో పందెం వేసాడండి. అయితే రాత్రి 12 గంటలకి శ్మశానం వెళ్ళారా? అప్పుడు ఒప్పుకుంటాను. వెళ్తాను, నాకేంటి భయం. అలా అయితే మేము మధ్యాహ్నం వెళ్ళి పీర్ సాహిబ్ గోరి దగ్గర 4 నిమ్మకాయలు పెట్టొస్తాం. నువ్వు రాత్రికి వెళ్ళి పట్టుకురావాలి. పట్టుకొస్తాను. మేము వద్దంటున్నా వినకుండా పార్థుగాడే శేఖరాల ఇంటికి వెళ్ళి ఆయన లేపాడండి. శేఖర్ గాడు ఒక్కడే శ్మశానంలోకి వెళ్ళాడండి. ఆ రాత్రిపూట పీర్ సాహిబ్ గోరీ దగ్గర మేము పెట్టిన 4 నిమ్మకాయల్లో 3 నిమ్మకాయలు తీసాడండి. సరిగ్గా 4వ తీసే టైంకి ఎవరో పట్టుకుని లాగినట్టు అనిపించిందండి. అంతే,
దెయ్యం అనుకుని పాప మాడి గుండె ఆగిపోయిందండి. పొద్దునే చూస్తే చెట్టుకోమండి. దెయ్యం కంటే భయం మా చెడ్డదండి. పార్థు ఎక్కడా? పాపం అప్పటి నుంచి శర్మ గారు కోలుకోలేదురా. శైలేష్ తెలుసుగా, శేఖర్ గారి చెల్లెలు. ఆ మధ్య ఆయాసంగా ఉంటుందని హాస్పిటల్ తీసుకెళ్తే హార్ట్ లో హోల్ ఉందని చెప్పారు. ఆపరేషన్ 2 లక్షల దాకా ఖర్చు అవుతుందంట. శర్మ గారేమో ప్రతిదానికి ఆ దేవుడు ఉన్నాడు అంటాడు. ఈ నైవేద్యం పెడితే గానీ భోజనం చేయడం రాముడు ఈయన కష్టాలు ఏం తీరుస్తాడు చెప్పు? తింటావా? వద్దా? కొన్ని జనం ఏమైనా చేస్తారా అనుకుంటే ఈ గుళ్ళోకి వచ్చి దండం పెట్టుకెళ్ళేవాళ్ళే గాని దక్షిణేశ్వరుడు ఒక్కడ లేడు. వరస్ట్ ఫెలోస్. ఆయన ఇంటికి ఒకసారి వెళ్దాం. ఏమండి? ఎవరు? నేను రాజమండ్రి వెళ్తుంటే దారిలో టైర్ పంక్చర్ అయింది. అయ్యో, దగ్గరలో సైకిల్ షాప్ కూడా లేదే. పర్లేదని మేము తోసుకుంటే వెళ్ళిపోతాం. కొంచెం మంచినీళ్ళు ఉంటే ఇస్తారా? ఒక క్షణం బాబు, తెస్తాను. అదే చేత్తో తినడానికి ఏమైనా తీసు. మనం హెల్ప్ చేయడానికి వచ్చాం, బోన్ చేయడానికి కాదు. హెల్ప్ చేయడానికి వచ్చినట్టు నువ్వే పార్దు అని చెప్పేచ్చు కదా. టైర్లు పంచర్లు అబద్ధాలు ఆడతావు ఎందుకు? నాకు నిజం చెప్పడం కన్నా సాయం చేయటం ముఖ్యం. సాయమా? ఇదేనా చిన్న చితక కోఆపరేషన్ అనుకుంటున్నావా? వాళ్ళ అమ్మాయి గుండె ఆపరేషన్. తెలుసు. తెలుసా? మీ ఇంట్లో చెట్లకి ఏమైనా డబ్బులు కాస్తున్నాయా? వీళ్ళ ఇంట్లో కాస్తే సరిపోదా? ఏంటది? డబ్బులు. డబ్బులా? ఎంత? 3 లక్షలు. 3 లక్షలా? ఏం సరిపోదా? నీకు అలా అర్థమైందా? మందార చెట్టు కాబట్టి 3 వేసావు. అరటి చెట్టు ఉంటే 5 హెద్దువా? ఇంట్లో ఏం లేవు బాబు. పొద్దున స్వామికం చేసిన అప్పాలున్నాయి. అప్పాలా? ఆ విషయం మీరు అంత మొహమాటంగా చెప్పాలా? అవి అంటే నాకు ప్రాణం. అంటే దారిలో అవసరం అయితే పనికి వస్తాయి కదా అని. అయ్యో పర్లేదు, తీసుకో బాబు. థ్యాంక్స్ అండి. మంచిది బాబు. పద. ఒక్క నిమిషం. ఈడెవడో అర్ధరాత్రి వచ్చి అప్పాలు తిని అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు అనుకోకపోతే మీకు ఓ విషయం చెప్పనా స్వామి? చెప్పు బాబు. పిన్ని గారిని రోజు ఆ తులసికోటకి పూజ చేయమని చెప్పండి. చేస్తుంది బాబు. ఉత్తినే కాదు స్వామి, ఈ మందార పూలతో చేయమనండి. లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. అదే చేతితో చెట్టు మొదల దగ్గర క్లీన్ చేయించండి అమ్మా. అక్కడ బాగా ఎక్కువగా చెత్త అది మొదలు మటుకు ఇంపార్టెంట్ అమ్మా మందార చెట్టుకి. గుర్తు